ఇంకా 2.5 crores అనుకున్నాం. సో 2.5 crores హౌస్ ఉంది, సో ఇంకొక లాన్ ఉంది, సో పార్కింగ్ చేసేంత స్పేస్ ఉంది. కానీ మనం సైకిల్ పెట్టుకుంటే బాగుంటుంది. ఏం పెట్టాలి? లగ్జరీ కార్ పెట్టాలి కదా. సో కారు ఎంత ఉంటుంది? లగ్జరీ కార్ అంటే 67 కోట్లైనా కూడా అదొక 56 లక్షలు ఉండాలి కదా, అవునా కదా. లాక్స్ ఆడి కార్ రావచ్చు. ఓకే, సో కాబట్టి సో ఇట్లా మనం ఆలోచించి చాలా వస్తాయి. మనం వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇద్దాం. సో మీకు ఏం కావాలి? ఫస్ట్ అది ఒకటే అడుగుతుంది, వేరే అడుగుతుంది. గోల్డ్ కావాలి. సో ఎంత గోల్డ్ కావాలి? చాలా అంటే ఇక్కడ నుంచి మీ ఇంటి దాకా, ఇక్కడ చాలా అంటే సరిపోదు అసలు, సరిపోదు అసలు. లేడీస్కి గోల్డ్ సరిపోతుంది. అవునా, కొత్త మోడల్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ కావాలి. మనం అనుకుందాం, మన లెక్క ప్రకారం 1 kg అనుకుందాం, సరిపోతుంది. ఒక కేజీ 7 వారాల నగలు ఏదేదో అంటారు కదా. సో కేజీ అయితే మనకి వర్కౌట్ అవుతుంది. సో పిల్లలకి కొంచెం ఇప్పుడే అనుకున్నాం, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఉండాలి. సో అదేవిధంగా హెల్త్ ఉండాలని వద్దాం. మరి ఉండాలా? సో హెల్త్ కూడా ఉండాలి. సో ఇప్పుడు హెల్త్ ఉండాలి, గోల్డ్ కావాలి, ఇవన్నీ బాగున్నాయి, బిజినెస్ మంచిగా నడుస్తుంది, ఇవన్నీ తీసుకుంటాం, అవునా కదా. సో మరి ఎప్పటికి ఇట్లనే ఇదే చక్రంలో తిరుగుతుండాలా? అప్పుడప్పుడు కొంచెం ప్రశాంతంగా అవుతుండాలా? అవునా కదా. అప్పుడప్పుడు కొంచెం రిలాక్స్ కూడా కావాలి కదా. సో అట్లా రిలాక్స్ రావాలంటే ఏం చేయాలి? ఫ్యామిలీ తోటి ఎక్కడికైనా వెళ్ళాలి, అంతేనే కదా. ఫారెన్ టూర్స్కి వెళ్ళాలి, అవునా. సో ఇక్కడ లోకల్ టూర్స్ వద్దా? అట్లా ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి ఒక ఫారెన్ టూర్స్కి వెళ్తే, సో ఎందుకంటే దూరం పోతాం కాబట్టి ఇక్కడ ఆలోచన ఉండదు మనకి, హాయిగా ఎంజాయ్ చేస్తాం, అవునా కదా. సో ఇట్లా ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు ఇట్లా కార్లలో జిడ్డలోనే తిరుగుదాము, ఫ్లైట్లో కూడా తిరుగుదాము, అవునా కదా. సో ఫారెన్ ట్రిప్ అంటే ఆల్మోస్ట్ మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వెళ్ళాము, అవునా కదా. సో మనం జేబు ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువ ఫ్లైట్ ఖర్చు అవుతుంది, అవునా కదా. సో ఇట్లా మనం రాసుకుంటూ పోయాం అనుకోండి, చాలా ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, అవునా కదా. గ్రేట్ క్లాప్స్ చేయొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఇవన్నీ చేయొచ్చు, అవునా కదా. సో ఇవన్నీ చేయాలంటే ఇంకోటి ఉండాలి. అది ఏంటంటే టైం ఫ్రీడమ్ ఉండాలి. ఏముండాలి? టైం ఫ్రీడమ్ ఉండాలి. ఇంకోటి ఏముండాలంటే సెక్యూరిటీ ఉండాలి. నేను 15 రోజులు పోయినా, పని ఆగిపోయినా, అలా నెక్స్ట్ మంత్ 0 అవుతుంది, అవునా కదా. నేను అట్లా పోయినా కూడా డబ్బులు వస్తుంటే ఎట్లుంటుంది ఇంకా సెక్యూరిటీ కావాలి. సో ఇట్లా మనం రాస్తా పోతే చాలా ఉన్నాయి, మనకు చాలా వస్తాయి కూడా. ఇంకా కొందరికి ఇది కావాలంటే, కొందరు 4 ప్లాట్లు కొనాలంటుంది, కొందరికి 100 ఎకరాల పొలం కొనాలంటుంది, అవునా కదా. సో అన్నీ వస్తాయి. ఇవన్నింటిని ఏమంటామంటే ఇవన్నీ డ్రీమ్స్. డ్రీమ్స్ అంటే తెలుగులో కళలు. సో అబ్దుల్ కలాం చెప్పింది ఏంటంటే, నిద్ర పోయేటప్పుడు వచ్చేటి కళలు అన్నమాట. ఏవైతే నిద్ర పోకుండా చేస్తాయో వాటిని కళలు అంటారు. సో ఇట్లా మనం ఒక ఇల్లు కట్టాలని ఉందనుకోండి, నిద్ర పడుతుందా మరి? అవునా కదా. చెప్పాలి, మనం అందరికి చెప్తా ఉన్నాం అనుకోండి, మనకి నిద్ర పడుతుంది. ఫస్ట్ వాళ్ళు ఏమంటారు, మనం ముందు సాధించాలి. సో జనరల్గా మనం చేసే పనిలో సో ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలంటే సో ఎంతో కొంత మన దగ్గర సేవింగ్ ఉండాలి. సో మినిమం ఎంత ఉంటే అయితే 10 కోట్లు 5 crores. సంతోష్ 10 crores. సో 10 crores అనుకుందాం. నేను చెప్పలేదు, మీరే చెప్పారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నేను అనేది ఏంటంటే, సో మనం జనరల్గా చేసే పనిలో ఎంత సంపాదిస్తాం నెలకు? 50,000 కంటే ఎక్కువ అయినా సంపాదించగలరు. 40,000, 30,000, 30,000.
సో అంటే ఒకవేళ మనం 30,000 తీసుకున్నా కూడా 30,000 తీసుకున్నా కూడా సో ఇది మనం సాధించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? జీవితకాలం. ఎంత టైం పడుతుంది? జీవితకాలం అయినా సరిపోదు. 40 years పడుతుందా? 40 years అయినా అది కామన్. పడుతుందా? సరిపోదు. ఎంత పడుతుంది? 50 years పడుతుంది. ఓడేజ్ మనం ఎన్నిసార్లు దూడిపోయచ్చు కదా. ఒక 40 to 50 years పడుతుంది సార్, అంతే కదా. మనం చెప్పలేము కానీ లోపల ఉంటుంది. సో ఇప్పుడు మన ఏజ్ ప్లస్ ఈ ఏజ్ కలుపుకోండి, ఇప్పటి ఎంత అవుతుంది? సో ఇక్కడ ఉన్న యావరేజ్ ఏజ్ 30 అవుతుంది కదా. సో 50 కలుపుకుంటే ఎంత అవుతుంది? 80 ఏళ్ళు అవుతుంది. సో 80 ఏళ్ళప్పుడు సో నిజంగా మనకి ఇవి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినాయి అనుకోవచ్చు. 80 ఏళ్ళప్పుడు ఎట్లా ఉంటుంది? సూపర్ ఉంటుందా? ఏం చేయలేదు, మంచం తింటారు. దగ్గరికి అనిపిస్తామా? కనీసం మనం నడవడానికి కూడా ఉండమో అవునా కదా. సో అంటే ఏంటిదంటే మనం ట్రెడిషనల్ బిజినెస్లో కానీ ఒక జాబ్లో కానీ మనం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక తరం వెళ్ళిపోతుంది, నెక్స్ట్ తరం అనుభవిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఏమంటున్నాం అంటే సో ఇక్కడ మనం ట్రెడిషనల్లో ఏం పెడతామంటే 8 గంటల నుంచి 10 గంటల టైం పెడుతుంది డైలీ. ఇంకా ఎక్కువ పెట్టే వాళ్ళు ఉంటారు. కొన్ని బిజినెస్లో అయితే 24 గంటలు పెట్టాలి. ఎందుకోసం అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా బిజినెస్ నడిపేయాలి, సాయంత్రం నుంచి పొద్దున్న దాకా ఏమి చేయాలని ఆలోచించాలి, అవునా కదా. 24 hours కూడా పెట్టాలి. ఏదైనా ఒక్క రోజు తప్పిదారు సెలవు వచ్చింది అనుకో కరిగిపోవాలి, అవునా కదా. సో పండగ వచ్చింది అనుకో ఏం చేస్తాం? పండగకి ఏమేమి సామాన్ కావాలో అవి తెచ్చిపెట్టాలి, కానీ ఆ పండగ మనం ఎంజాయ్ చేయాలి. అంటే సో మనం చేసే పనులలో సుమారుగా మనం 24 గంటలు పని చేస్తున్నాము. సో మన టైం మొత్తం జీవితం మొత్తం మనలో వెళ్ళిపోతుంది, కానీ మనం అనుకున్న ఎంత మటుకు ఫుల్ఫిల్ అవుతుంది. దేవుడు అయితే ఒక కారణంతో మనం పంపించినాడు భూమికి, అవునా కదా. పంపించినా లేదా? ఎంతమంది తిన్నాం కదా అందరం. సో దేవుడు ఒక రోజు అడిగిందంట, బాబు నువ్వు ఢిల్లీ చూసినావా అంటే మీరేమంటారు? చూడలే సార్ అన్నావు. పోనీ ఢిల్లీ చూడలేవు, పోనీ పక్కన పెద్ద సిటీ ఆనంద్, గుజరాత్లో ఆనంద్ అనే సిటీ ఉంది, చూసావా అని అడిగినాడు. ఏంటో పోనీ ఆగ్రా పోయినావు బాబు, తాజ్మహల్ చూసినావా అంటే చూడలేమంటావు. సో ఏం చూసినావు మరి అని అడిగితే ఏం చెప్తావు? లేదు అంటే నీకు ఎందుకు పంపిస్తే మరి భూమికి కానీ ప్రపంచంలో ఉన్నాయి చూడాలని కదా, అవునా కదా. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? సో నేను సంపాదించినాక పోతా, సో కొంచెం ఆర్జించినాక పోతా అనుకుంటాం. అలా పోయే సమయానికి ఏమైపోయింది? మనం నడవలేని స్థితిలో, ప్రయాణం చేయలేని స్థితిలో, రకరకాల జబ్బులతోటి సో ఇట్లా మనం వెళ్ళలేని పరిస్థితి ఉంది, అవునా కదా. సూపర్, గట్టిగా క్లాప్స్ చేయండి. ఓకే సూపర్, ఓకే సూపర్. అంటే మనం చేస్తున్న పనిలో ఈ విధంగా మనం ఒక చక్రంలో ఉండిపోయాం. సో అయితే ప్రతి ఒక్కరు ఆలోచించండి. సో మనం ఎప్పుడెప్పుడైతే ఒక ట్రబుల్లోకి వెళ్ళినామో అప్పుడప్పుడు అభివృద్ధి సాధించాం, అవునా కదా. నేను మీ బిజినెస్ ప్లాన్ ఎప్పుడో మర్చిపోయి అనుకోకుండా టాపిక్లో ఉన్నాను. సో చూడండి, మీరు చాలా సంవత్సరాల కిందికి పోతే సో మట్టి ఉంటాయి కదా, మట్టిలో ఒక రాయి తీసుకొని రాస్తూ నేర్పించేవాళ్ళు చాలా సంవత్సరాల కింద, ఓకేనా. కానీ ఇది రాస్తుంటే మనకి ఇది ఉండట్లేదు. కాబట్టి ఏదైనా ఒక ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఏం చేసారంటే ఇట్లాంటి ఒక రాయి మీద సో ఒక శుద్ధతో రాయడం మొదలుపెట్టారు. అనేది బాగుంది, శుద్ధతో రాస్తే బాగుంది, కానీ దీనికి ఏదైనా ఇంకా కొంచెం అప్డేట్ చేస్తే ఇంకా కొంచెం ఈజీ అవుతుంది అని చెప్పేసి ఒక ఆకు తీసుకొచ్చి బాగా రాస్తే నల్లగా అయిందంట. సో దాని మీద రాయడం స్టార్ట్ చేసి సో ఈ శుద్ధాన్ని కాస్త కొంచెం మంచిగా చెక్కి కొద్దిగా సన్నగా వేసి సో దాంతో రాయడం మొదలుపెట్టారు. సో ఏంది, మనిషికి ట్రబుల్ అనిపించిన ప్రతిసారి ఒక కొత్త విషయం అనుకున్నాడు. ఈరోజు మనం పెన్తో రాస్తున్నాం, కానీ ఎవరో ఆలోచించుంటారు కదా, ఆ
పెన్నుతో రాస్తే బాగుండేది అని ఒక ఆలోచించింది. అంతకుముందే కూడా ఒక ఈగ ఒక దాంట్లో ముంచి పేపర్ మీద రాస్తుండే. ఆ పేపర్ కూడా కనుక్కోవడానికి పెద్ద చరిత్ర ఉండదు, అవునా కదా? అంటే మనిషి ఎప్పుడైతే అనుకున్నాడో సో ట్రబుల్ అవుతుంది, ఇంకేదైనా సాధించాలనుకున్నాడో ఆ ప్రతిసారి కూడా ఇంకేదో తయారు చేసుకోవాలి. అట్లా మనం ఈరోజు వాడుతున్న ప్రతిదీ కూడా. సో ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో గ్రామ్ ఫోన్ కంటే ముందు సో ఒక టెలిఫోన్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే ఇట్లా నొక్కితే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఆధారంగా ఎవరు వస్తున్నారు, సో ఎక్కడ ఏం ప్రాబ్లం జరిగింది అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఆ లిపి అనేది అట్లా ఉంటుండేది. సో తర్వాత ఏమైంది, మెల్లిమెల్లిగా అంటే ఇది చాలా కష్టమవుతుంది అని చెప్పేసి ఏం చేసారంటే ఒక ఫోన్ మనం చూస్తున్నామంటే దొర్ర వింటుంది, మాకు సినిమా బిడ్డ తింపుగా వచ్చి మళ్ళీ ఆగిపోతుంది ఆ ఫోన్ అనుకుంటాం. సో ఆ ఫోన్ కూడా ఎట్లుంటుండే, సో మనం ఎవరికైనా మాట్లాడాలంటే ఫస్ట్ ఒకసారి బుక్ చేయాలి, సో తర్వాత మాట్లాడుతుంది. అదే కొద్దిగా ట్రబుల్ అవుతుందని చెప్పేసి తర్వాత ఏంటంటే నంబర్స్ వస్తాయి, ఎవరికి ఏ నెంబర్ కాల్ చేస్తే సో ఆ నెంబర్కి డైరెక్ట్ పోవడం అనేది స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత నెమ్మదిగా ఏం చేసినాం, సో ఇది కూడా బాగా ఇబ్బంది అవుతుందని నొక్కేటి వస్తాయి నంబర్లోకి. సో అది కూడా ఎక్కడికంటే అక్కడ తీసుకుపోవడం, బయటకు పోవడం, మాట్లాడడం అయితే లేదని వైర్లెస్ వచ్చింది. తర్వాత ఒక డబ్బా ఫోన్ వచ్చింది. సో ఈరోజు స్మార్ట్ ఫోన్ వచ్చింది, అవునా కదా? అంటే మనిషి ఏమనుకుంటుందంటే నాకు ట్రబుల్ అవుతుంది అన్న ప్రతి ఒక్కసారి దాన్ని సో ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళి. సో మనం కూడా ఈరోజు చేస్తున్న పనిలో కూడా ఇంకా ట్రబుల్స్ అనిపించినప్పుడు సో చేసే పనిలో కూడా చేంజ్ చేస్తాం. సో మనం పని చేస్తున్నాం కానీ దాన్ని చేసే తరీకా అనేది సో ఇక్కడ మనకు సంపాదన తీసుకొచ్చి పెడతాం, ఓకేనా? సో అట్లా ఆలోచించిన వాళ్ళలో మనకి ఈరోజు కనబడతారు చాలా మంది. సో మైక్రోసాఫ్ట్ కనుక్కున్నారు, గూగుల్ కనుక్కున్నారు, సో ఈరోజు ఫోన్ కనుక్కున్నారు, ఈరోజు జియో కనుక్కున్నారు. సో వీళ్ళంతా కూడా ఏం ఆలోచించారంటే ప్రపంచంలో మేము ధనవంతులు కావాలని ఆలోచించారు, ఓకేనా? కానీ వాళ్ళ స్థితి ఏముండే ఎప్పుడంటే వాళ్ళు పెట్రోల్ పంపులు అమ్ముతుండే, ఒకళ్ళు చట్నీలు అమ్ముతుండే, ఒకళ్ళు ఆవకాయ అమ్ముతుండే. చూస్తే తెలుస్తుంది మనం. రామోజీరావు పెద్ద ఫిలిం సిటీ ఉంది, ఒక రోజు ఏమమ్ముతుండే ఆయన పచ్చళ్ళు అమ్ముతుండే. పుల్లారెడ్డి స్వీట్స్ ఎంతమంది తెలుసు కదా? సో ఆయన ఒక రోజు ఏంటి బండి మీద స్వీట్లు అమ్ముతుండే, అవునా కదా? సో అంబానీ అందరూ తెలుసు, ఆయన పెట్రోల్ పంపులో పనిచేస్తుంది. సో అంటే వీళ్ళు ఏం ఆలోచించారంటే నాలాగా లైఫ్ తర్వాత తరంది కావద్దు, సో కాబట్టి సో నేను ఇంప్రూవ్ కావాలి దీనికోసం అని ఆలోచించి సో చేంజెస్ తీసుకొచ్చింది. సో ఆ చేంజెస్ ఏంటి అంటే సో మనం చేస్తుంది ఏంటి, ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్. సో ఇక్కడ లైఫ్ చేంజ్ కావట్లేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఎంపైర్ని క్రియేట్ చేసింది, దాని బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అంట. ఇది ఒక ఎంపైర్. సో ఎట్లా ఎంపైర్ అంటే సో మీరు చూడండి, రిలయన్స్ వాళ్ళు ఏం చేసి స్టోర్స్ పెట్టింది. సో దేశంలో ఒకటే స్టోర్ ఉందా? ఒకటే ఉందా? లేదు. మేడం కోసం గట్టి క్లాప్స్ చేయొచ్చు. సో మేడం ఈజీ అయిపోయింది. చాలా స్టోర్స్ ఉన్నాయి, అవునా కదా? సో మార్కెట్లో చాలా మంది కూరగాయలు అమ్ముతారు, ఆ రిలయన్స్ స్టోర్లో కూడా కూరగాయలు అమ్ముతారు. కానీ తేడా ఏముంది అంటే నేను ఒకైనా అమ్ముతున్నాడు ఇక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఒకవేళ నాకు జ్వరం వచ్చింది అనుకో ఏమైతుంది, బోల్ ఇలా లేనట్టే, అవునా కదా? అదే అంబానీకి జ్వరం వచ్చింది అనుకోండి, రిలయన్స్ ఏదైతే ఓనర్ ఉన్నాడో రిలయన్స్ ఫ్రెష్కి ఆయనకు జ్వరం వచ్చింది అనుకోండి, తేడా వస్తుంది. ఎందుకు వర్కర్స్ ఉన్నారు, వర్క్ ఎవరు చేస్తున్నారు? మరి మనమే చేస్తున్నాం, మనలాంటి వాళ్ళే 10,000 కోసం 20,000 కోసం 10,000 వర్క్ చేస్తున్నాం. వర్క్ చేస్తున్నాం అంటే ఏంటంటే మనం టైంని అమ్ముతున్నాం, ఓకేనా? సో మనం ఒక 10 గంటల టైం నెల రోజులు ఇస్తే ఆయన ఒక 15,000 20,000 ఇస్తున్నాం అంటే మన టైం అమ్మేస్తున్నాం. అట్లా టైం అమ్మే వాళ్ళు డైలీ ఒక 10,000 మంది ఉన్నారు. ఆయన దగ్గర అంతకంటే ఎక్కడే ఉండొచ్చు, ఒక 10,000 మంది ఉన్నారు. సో 10,000 మంది 10 గంటల టైం అమ్మేది అనుకోండి, ఎంత అవుతుంది? 1,00,000 అవర్స్ అయిపోతుంది, అవునా కదా? సో మనకి ఎన్ని గంటలు ఉన్నాయి? కానీ 1,00,000 అవర్స్ ని క్రియేట్ చేస్తుంది. పద్ధతి మార్చిందా లేదా? బట్ ఈరోజు ధనం, ఓకేనా?
సో చాలా మందికి ఒక అపోహ ఉంది ఏంటంటే, సో ఈ 1 lakh అవర్స్ని క్రియేట్ చేయడం మనతో సాధ్యం కాదు, అంతే కదా. వాళ్ళు ధనవంతులు ఉంటాయి, వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయి, సో వాళ్ళు క్రియేట్ చేస్తారు, మనం ఎట్లా క్రియేట్ చేస్తారు, అవునా కదా. సో ఇంకొకరు ఉన్నారు, ఇట్లాంటి డబ్బులు ఏమి పెట్టి, ఇట్లాంటి మనుషులను ఏమి పెట్టకుండానే డబ్బుల ద్వారా కూడా క్రియేట్ చేస్తారు. చాలా మంది ఇలా ల్యాండ్ కొంటారు, ఇన్వెస్ట్మెంట్ చేసి లేఅవుట్ చేసి అమ్ముతారు, సో రకరకాల ఇన్వెస్ట్మెంట్, సో తర్వాత షేర్ మార్కెట్లో డబ్బులు పెడతారు, లాంగ్ మోషన్ తీసుకుంటారు. ఇలా మనుషులతో కూడా పని లేదు, డబ్బుల ద్వారా డబ్బులు సంపాదిస్తారు. సో జియో నెట్వర్క్ వచ్చినప్పుడు ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసినారు, కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి, ఎందుకోసం కస్టమర్ బేస్ని క్రియేట్ చేయడానికి. సో ఈరోజు ఒక 60 కోట్ల మంది కస్టమర్ బేస్ అయింది, ఇవాళ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, కానీ అప్పటికి ఇప్పటికి తేడా అయింది. అప్పుడు లాభం లేదు, డబ్బులే లేవు, 1 రూపాయి రాబడి లేదు. కానీ ఈరోజు ఒక రోజుకి 600 కోట్లు 700 కోట్లు ఈజీగా సంపాదిస్తుంది. ఎందుకోసం ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ అయింది, వందలాది మంది ఆ నెట్వర్క్లో వాడుతున్నారు. కానీ ముందే తెలుసు, ఫస్ట్ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అని, ఒక రోజు ఇది 1 రూపాయలు ఇస్తుంది. ఎట్లయితే మామిడి తోట పెట్టారు చూస్తారు కదా, మామిడి పళ్ళు స్టార్ట్ అయినాయంటే ఎట్లుంటే సంవత్సరం వస్తుంది, మరి 4 నెలలకు ఒకసారి కొయ్యాలి, మళ్ళీ వేయాలి, మళ్ళీ మొత్తం పంట మళ్ళీ స్టార్ట్, అవునా కదా. ఎందుకు ఎట్లా డిఫరెన్స్ ఉందో వాళ్ళు అర్థం చేసుకున్నారు డిఫరెన్స్. కాబట్టి ఈరోజు వీళ్ళంతా ప్రపంచంలో ధనవంతులు అవుతారు. వీళ్ళ ఫార్ములా ఏంటంటే టైంని, మ్యాన్ పవర్ని డూప్లికేట్ చేయడం. సో ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే సెక్యూరిటీ అనేది కూడా క్రియేట్ అవుతుంది. సో ఇలా జ్వరం వచ్చినా డబ్బులు వస్తాయి, ఇలా ఫారెన్ ట్రిప్ పోయినా డబ్బులు వస్తూనే ఉంటాయి, ఒకవేళ నేను భూమి మీద లేకుండా డబ్బులు వస్తున్నాయి. సో కానీ మనకి ఒకరోజు ప్రాబ్లం వచ్చినా కానీ లాస్ట్లో అయిపోతాం, అవునా కదా. సో కరోనాలో ఒక రెస్టారెంట్ అతను సుమారుగా ఎంత అంటే నెలకి ఆల్మోస్ట్ 8 నుంచి 9 లక్షలు సంపాదించుకోండి. కరోనా ఎన్ని సంవత్సరాలు ఉంది? 2 years ఉంది. ఆ 2 yearsలో సుమారుగా దగ్గర 38 లక్షల అప్పులో పెట్టి, ఎంత? 38 లక్షల అప్పులో పెట్టి. సో ఏం సంపాదించుకుంటూ తెలియదు, కానీ ఆత్మ తీసుకుని రాకొచ్చు. అంటే మన ట్రెడిషనల్ బిజినెస్లో మనం ఒక్కోలమే కష్టపడుతుంటాము. ఒకవేళ మనం ఎదుగుతున్నామంటే పక్కోడు ఏం చేస్తాడు, ఐటీ వాళ్ళకి కాల్ చేస్తాడు, సార్ ఇక్కడ బాగా డబ్బులు, ఐటీ రేట్స్ బాగా అవుతుంది. సో కాబట్టి ఏంటిదంటే ట్రెడిషనల్ మార్కెట్లో ఈ పొటెన్షియల్ అనేది లేదు. సో అక్కడ 95% జనాలు ఉన్నారు, కానీ డబ్బులు మాత్రం 5% ఉన్నాయి. సో ఇక్కడ మాత్రం ఏంటంటే సో 95% డబ్బులు ఉన్నాయి, జనాలు 5%. మనం వేరే పని చేయాలి, పొటెన్షియల్ ఉన్న కాడ వేయాలా, లేని కాడ వేయాలి. నీళ్ళు అసలుకే లేవు, అక్కడ పంటలు వేయాలి, బాగా నీళ్ళు ఉన్నాయి అక్కడ వేయాలి కదా. సో కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు, ఎవరైనా కామర్స్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. బిజినెస్ అనేది ఏం లేదు, సింపుల్ ఈ విషయం అర్థం చేసుకుంటే మనం చేయొచ్చు. సో రేపటి రోజు మనం ఎట్లా కష్టపడతామో మన పిల్లలు కూడా అట్లనే కష్టపడాలి. వాళ్ళు కూడా సర్టిఫికేట్లు పట్టుకొని అందరూ వెళ్ళిపోయి నాన్న జాబ్ ఇయ్యాలి, జాబ్ ఇవ్వాలి, లేదంటే మన పిల్లలు రేపు 100 మందికి జాబ్ ఇవ్వాలి. సో అట్లా రెండోది ఏంటంటే ఏ రోజు కూడా ఇది లేదు, ఇది నేను చేయలేను అని అనుకోకూడదు, అంతేనే కాదు. మనం అదే ఆలోచిస్తాం కదా, పిల్లల గురించి చాలా ఇష్టం. సో కాబట్టి అవన్నీ ఎక్కడ ఫుల్ఫిల్ అవుతాయి. ఓకే, సో ఆపర్చునిటీ తీసుకున్నావు కాబట్టి ఓకే తీసుకునే వాళ్ళకి ఎక్కడ సక్సెస్ అయితే అంటే బిజినెస్ ఇన్వెస్టర్ లాగా మనం మారితే సో మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి, అవునా కదా. సో మనం జీవితంలో సంపాదించలేని వాళ్ళు ఒక్క రోజులో సంపాదిస్తున్నారు అంటే మనం కూడా అక్కడికి వెళ్తే మనకు కూడా కోరికలు తీరిపోతాయి కదా, అవునా కదా. సో చూడండి, సో మనం ఎట్లా మన ఈ సిస్టమ్ని క్రియేట్ చేయొచ్చు, సో టైంని మ్యాన్ పవర్ని ఎట్లా డూప్లికేషన్ చేయొచ్చు అంటే మనం ఒక టీమ్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇదే అవకాశం ఉంది, మనసు పెట్టి వినండి, ప్రతి ఒక్కరికి కూడా ఇదే అవకాశం ఉంది. ఒక టీంని బిల్డ్ చేసుకోవాలి. సో మనం 4 గంటలు పని చేయాలి, మన టీంలో 40 మంది ఉంటారా 50 మంది ఉంటారా, వాళ్ళు కూడా 4 గంటలు పని చేస్తే ఎన్ని గంటల పని అవుతుంది? 4000 గంటలు అవుతుంది. ఓకే, గట్టిగా క్లాప్స్ చేయండి. క్లాప్స్ చేయడానికి కూడా బ్యాగ్ ఉంది. ఎటువంటి ఛార్జ్ వేయం పక్కా.
సో కాబట్టి ఏంటంటే మనం కనుక మన టీంలో టైం పెట్టే వాళ్ళని క్రియేట్ చేస్తే 100 గంటలు 200 గంటలు 300 గంటల టైం అవుతూ ఉంటుంది. సో అట్లా మ్యాసివ్గా పని జరిగినప్పుడు మన ఇన్కమ్ కూడా ఆటోమేటిక్గా నెలకు 30,000 కాదు, డైలీ 30-40,000 అవుతుంది. సో డైలీ 30-40,000 దీన్ని సాధించడం పెద్ద కష్టం. ఇది ఒక 5 years చేయొచ్చా? చేయొచ్చలే 2 to 3 years గట్టే క్లాప్స్ చేయండి. 2 to 3 years. సో యూత్ కి ఉండాలి అది. సో కాబట్టి 2 to 3 years లో మనం చేయగలిగినాం అనుకోండి. సో మన ఏజ్ ఎంత? 35 వచ్చి కదా, 30 యావరేజ్ తీసుకున్నాం కదా. సో 35 సరే 35 ఏళ్ళ వరకన్నా పూర్తి అయింది అనుకోండి, ఎట్లా ఉంటుందో ఆలోచించండి. సూపర్ ఉంటుంది కదా. సో ఇట్లాంటి అవకాశం మనకు వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియాలో #1 కంపెనీ ఇస్తుంది. ఓకేనా? ఇండియాలో #1 కంపెనీ. సో 1600 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి ఈరోజు ఇండియాలో. కానీ సో ఇట్లాంటి ఒక అద్భుతమైన ఆఫర్ ఏదైతే అవకాశం ఉందో అది మన #1 కంపెనీ వెస్టేజ్ ఇస్తుంది. సో ప్రతి దగ్గర డబ్బులు కట్టాలి, రెన్యువల్ చేయాలి, రకరకాలు. కానీ మనకి అటువంటి డబ్బులు తీసుకోకుండా సో ఈ విధమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసుకోవడానికి, ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఇస్తుంది బిజినెస్ మ్యాన్ ఇన్వెస్టర్ లాగా. సో మరి ఈ సిస్టమ్ మనం బిల్డ్ చేయాలంటే కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ ఏంటిది, సో కంపెనీ దగ్గర ఏముంది అనేది మనకు తెలియాలి, అవునా కదా. సో మనం మన ఒక నెట్వర్క్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ రోజు ఏంటంటే ప్రపంచంలో నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్క్. ఓకేనా? సో అట్లాంటి నెట్వర్క్ ని క్రియేట్ చేయాలంటే మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలి. సో మన ఏరియాలో కూడా చాలా షాప్స్ చూసి ఉంటాం మనం. ఆ షాప్లలో కస్టమర్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, అవునా కదా. సో ఇంకొక షాప్ అట్లాంటిది పెడితే ఏమవుతుంది, ఇక్కడ నుంచి కస్టమర్లు అక్కడ వెళ్తారు, అవునా కదా. సో ఏదో ఒకటి నచ్చిందని అక్కడ పోతారు. సో ఇంకొకరు పెట్టిరు అనుకోండి, సో ఇంకొక దగ్గరికి వెళ్తారు. కానీ ఒక ఉదాహరణ ఉంటాడు, నేను ఇదే షాప్లో కొంటా ఉంటాడు, అవునా కదా. ఎవరైనా పర్మనెంట్ కస్టమర్, అవునా కదా. సో అతనికి ఆ షాప్ అతను కూడా కొద్దిగా వాల్యూ ఇస్తారు, అవునా కదా. సో ఇప్పుడు కస్టమర్ కావాలా, పర్మనెంట్ కస్టమర్ కావాలా? బిజినెస్ చేసే కదా ఏమంటారు, పర్మనెంట్ కస్టమర్ కావాలి. సో అట్లాంటి ఒక నెట్వర్క్ మనం కూడా క్రియేట్ చేస్తాం, ఓకేనా. సో బయట మార్కెట్ బిల్డ్ చేయడానికి మనమే ఒక్కలమే ఉండదు, మనకేం హెల్ప్ ఉండదు. కానీ ఇక్కడ మనం మార్కెట్ బిల్డ్ చేయడానికి కంపెనీ ఉంది, విన్నింగ్ టీమ్ కూడా ఉంది హెల్ప్ చేయడానికి. సో ఏమి ఇస్తుంది బిజినెస్ ప్లాన్ ఏముంది? సో దాంట్లో తెలుసుకోవాలంటే చాలా సింపుల్. మనం బయట కూడా కస్టమర్ వెళ్ళాం, ఇక్కడ కూడా కస్టమర్ వెళ్ళాం, బయట వస్తువులు కొంటున్నాం, ఇక్కడ కూడా వస్తువులు కొంటున్నాం. సో ఒక 100 రూపాయలు పెట్టి వస్తువు బయట కొంటున్నాం, ఇక్కడ కూడా కొంటున్నాం, ఓకేనా. ఏదో అనుకుంటాం, టీ పౌడర్ ఉంది, ఒక 200 grams టీ పౌడర్ ఉంది. సో ఈరోజు 100 రూపాయలు జల్దీ కానీ ఏదైనా 100 రూపాయలు ఉంటే మనది కూడా 100 రూపాయలు. సో థమ్స్అప్ చెప్పొచ్చు, కానీ థమ్స్అప్ మంచిది కాదు ఆరోగ్యానికి, కానీ చెప్పాలి, ఓకేనా. సో ఇక్కడ టీ పౌడర్ అనుకుందాము, ఒక 100 రూపాయలు పెట్టి కొంటున్నాం. అనేక రకాల కంపెనీ ఉంది మార్కెట్లో, ఏదైనా 200 grams అంటే 100 రూపాయలు, 110 రూపాయలు. సో ఈ 100 రూపాయలు కొంటున్నాం మార్కెట్లో. కానీ నిజంగా ఒకటి ఇది ఇంటర్నేషనల్ క్వాలిటీ అనుకోండి, మనం కొనేది. సో ఫ్యాక్టరీలో ఇదే రేటుకి తయారైతా, 30 నుండి 40 రూపీస్లో తయారైంది, అవునా కదా. తయారై వాడు లాభం తీసుకుని బయటకి ఇస్తాడు. సో కాబట్టి ఇక్కడ తయారైంది, అక్కడ తయారైంది, ఇక్కడ మనం కొంటున్నాము. సో ఎంత తేడా వచ్చింది? 60 రూపీస్ తేడా వచ్చింది. ఎందుకోసం వచ్చింది మా తేడా? చేతులు మార్పు వచ్చింది. ఇంకా ఏం వచ్చింది? ఇలా తాజ్ మహల్ తీసుకోలేదు, అది కూడా కరెక్టే. సో ఇప్పుడు తాజ్ మహల్ ఒక కొత్త బ్రాండ్ లాంచ్ అయింది. సో అది మనకు మార్కెట్లో కూడా రాదు, కానీ మనకు తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? అడ్వర్టైజ్మెంట్ కదా. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేది సో చేసే వాళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయి? కోట్లలో వస్తాయా, వేలలో వస్తాయా, లక్షల్లో వస్తాయా? కోట్లలో వస్తాయి. ఎందుకు? సెలబ్రిటీస్, అవునా కదా. సో ఈ పైసలు ఎక్కడి నుంచి అవుతున్నాయి? మన దగ్గర నుంచి అవుతున్నాయి. అంటే మనం కొనే దాంట్లో ఎఫెక్ట్ జరుగుతున్నట్టే కదా. సో అట్లా మనము ఏ వస్తువు అయినా రిటైల్ షాప్లో కొంటున్నాం, మాత్రం కూడా లాభం తీసుకోవాలి.
అతను తీసుకుంటుడు, హోల్సేలర్ కూడా లాభం తీసుకుంటుడు, డిస్ట్రిబ్యూటర్ కూడా లాభం తీసుకుంటుడు, సిఎండ్ఎఫ్ కూడా లాభం తీసుకుంటుడు. సో ఫ్యాక్టరీ నుంచి మూవ్ చేయడానికి. సో వీళ్ళందరికీ ఎక్కడి నుంచి మార్కెటింగ్ జరుగుతుందంటే యాడ్స్ నుంచి మార్కెటింగ్. కాబట్టి వీళ్ళందరూ కొంచెం 10% తీసుకుంటే సో వీళ్ళు మాత్రం 20% తీసుకోవాలి. సో కాబట్టి ఏంటంటే ట్రెడిషనల్ మార్కెట్లో మన డబ్బులు అనేవి వెళ్తున్నాయి. సో ఇక్కడ వీళ్ళలో చాలా మంది ధనవంతులు అవుతున్నారు. చూడండి, మీకు ఒక సెలబ్రిటీ దగ్గర ₹1,00,00,000 కారు ఉండొచ్చు, సిఎండ్ఎఫ్ ఏజెంట్ దగ్గర చూడండి మినిమం 50 లక్షల కారు ఇది, అవునా కదా? సో అట్లా చూస్తూ వెళ్తే మనకి కనబడుతుంది. సో అందరూ కూడా కస్టమర్ బేసింగ్నే సో ఈరోజు ధనవంతులు. మన కస్టమర్ లేకపోతే అంతే కదా, జీరో అయిపోతుంది, అవునా కదా? అంతే కదా? సో కాబట్టి ఏంటంటే కస్టమర్ చాలా ఇంపార్టెంట్, కంపెనీ చాలా ఇంపార్టెంట్, వస్తువు తయారు చేస్తుంది కాబట్టి. సో ఇక్కడ వెస్టేజ్ ఏమంటుందంటే సేమ్ టు సేమ్ ₹100 మీకు టీ పౌడర్ ఇస్తున్నా, అంతే ఉంది కదా టీ పౌడర్. సో ₹100 ఇస్తున్నా, బట్ ఈ 60% కూడా ఎవరికి ఇస్తున్నా? సపోర్ట్ ఇవ్వడం సార్. సో ఇప్పుడు ఇది బిజినెస్ ఆపర్చునిటీ, ఓకేనా? సో ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ అంటే బిజినెస్ చేసే వాళ్ళకి డబ్బులు వస్తాయి, కస్టమర్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. ఏమొస్తుంది? బెనిఫిట్ వస్తుంది. సో మన కస్టమర్ ఉండాలా, బిజినెస్ మ్యాన్ ఉండాలా కదా? సో ఇప్పుడు కస్టమర్కి ఏం బెనిఫిట్ వస్తుంది? ఎందుకంటే మనం కస్టమర్ బేస్ నిర్మాణం చేస్తుంది, మనం చెప్పాలి, వీళ్ళు కస్టమర్కి చెప్పాలి. ఆయన చెప్పేటప్పుడు నీకు ఏం బెనిఫిట్స్ వస్తాయి మనం చెప్పాలి, అవునా కదా? సార్ మీరు ఇక్కడ ఐడి తీసుకోండి, అంతేనా? కస్టమర్గా ఇక్కడ ఐడి కంపల్సరీ, అవునా కదా? సో ఒక ఐడి తీసుకోండి సార్, మీకు ఏమొస్తుంది అంటే 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. మార్కెట్లో వస్తుందా? ఎంఆర్పీ మీద వస్తుంది, అవునా కదా? సో డిస్కౌంట్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే 60% నుంచి వస్తుంది. సో రెండోది ఏమొస్తుంది? 5 to 16% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మీరు ఎవ్రీ మంత్ పర్చేజ్ చేస్తారు కదా సార్, మీరు 5% స్టార్ట్ అవుతారు. మెల్లిగా మీకు పాయింట్స్ యాడ్ అవుతాయి. ఎట్లయితే క్రెడిట్ కార్డులు ఇవ్వాలి దిగినప్పుడు ఏమైతే పాయింట్లు యాడ్ అవుతాయి, అవునా కదా? సో అట్లా క్రెడిట్ స్కోర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు పాయింట్స్ యాడ్ అయితే మీకు 16% వరకు వెళ్ళచ్చు సార్, అవును కదా? ఆయనకి బెనిఫిట్ కావాలి కస్టమర్ కాబట్టి. సో ఇప్పుడు 16% వరకు వస్తుంది సార్ అని చెప్పిన. బాగుందా? ఎంత అయింది మొత్తం? 20% బెనిఫిట్ వచ్చింది సార్. ఇంకా ఏమైనా బెనిఫిట్ కావాలా మీకు? ఇంకొక 10% కూడా వస్తుంది. కావాలంటే ఏమంటారు? కావాలంటాడు కదా. సో ఆ 10% కావాలంటే సార్ మీకు 2 నుంచి 18 కిలోమీటర్ పర్చేజ్ చేసుకుంటే మీకు 10% ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది, అవునా కదా? ₹1 తక్కువ దొరుకుతుందంటే ₹10 అవతలకి వెళ్తామా లేదా? సో ఇప్పుడు 2 నుంచి 18 కిలోమీటర్ కొనుక్కోవచ్చా లేదా? సో మనం ఏదైనా సేల్ పెడితే ఏం చేస్తాం? ఇంతవరకే ఉంటుంది అంటే రాత్రి 12 గంటలాగా వేడేసి తీసుకోవడం, నిలబడేలా తీసుకుంటాం, అవునా కదా? కానీ ఇక్కడ ఎవ్రీ మంత్ ఉంటుంది సేల్. 2 నుంచి 18 కిలోమీటర్ కొనుక్కోండి, అడిషనల్గా 10% ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. సో అదే ఈ బెనిఫిట్తో పాటు ఇంకో 20% బెనిఫిట్ జరుగుతుంది సార్. అంటే ఏమంటారు? చెప్పుకోవడా లేదా? సో అప్పుడు మనం ఏం చెప్తామంటే సో కన్సిస్టెన్సీ బెనిఫిట్ ఇది వచ్చేసి 2 నుంచి సో 14 కిలోమీటర్ కొనుక్కోవాలి సార్. సో మీరు ఒక 3000 నుంచి 3500 100 PV అవుతుంది. సో ఇట్లా కొనుక్కుంటే 4 మంత్స్ ఇట్లా 1 నెల 2 నెల 3 నెల 4 నెల కొనుక్కుంటే ఇదే ప్రిన్సిపల్ ప్రకారం కొనుక్కుంటే 5th మంత్లో ₹2500 ప్రొడక్ట్ అనేది ఫ్రీ వస్తాయి. బాగుందా? బాగాలేదా? ఎవరైనా ఇస్తారా మరి? రెగ్యులర్గా షాప్ పోతున్నారు ఎవరైనా ఇక్కడ అడిగినారు మరి ఇస్తారా మరి? సో ఒకసారి గట్టే క్లాస్ కొట్టచ్చు. నాకు చిన్న ఫ్యామిలీ ఉంది, చాలా మంది ఏమంటారు మీరు ఇంత కొనాను. చిన్న ఫ్యామిలీ ఉందంటే సుమారు ఒక 2000 ప్రొడక్ట్ కనుక సేమ్ 1 2 3 4 కొంటే
5th మంత్లో 1250 రూపీస్ ప్రోడక్ట్ అనేది ఫ్రీ వస్తుంది. ఇట్లానే కొనుక్కోండి, ఇట్లానే కొనుక్కోండి, ఇట్లానే కొనుక్కోండి, ఇట్లానే కొనుక్కోండి, ఇట్లానే కొనుక్కోండి. బెనిఫిట్ అయితే పక్కా. ఓకేనా? సో ఇప్పుడు ఈ బెనిఫిట్ అనేది మనం కస్టమర్ చూపిస్తే ఏమంటాడు, అయితే కొంటా అంటాడు, లేకపోతే ఇలా అంటాడు. సో రెండు ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ మందికి చూపెట్టాలి. చూపెట్టినప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు. సో ఇప్పుడు ఇలా 50%, 45 to 50% అయితే బెనిఫిట్ ఇక్కడ నుంచి జరుగుతుందో, సో ఈ బెనిఫిట్ ఎప్పుడైతే జరుగుతుందో, సో ఈయనకు మంచిగా అనిపించింది అనుకో, ఒకవేళ ఈయనకు మంచిగా అనిపిస్తుంది, మనం ఈయన చెప్పినాం బెనిఫిట్ మంచిగా అనిపించింది అని ఏం చేస్తాడు, పక్కన ఊళ్ళో చెప్తాడా లేదా? సో పక్కన ఊళ్ళోకి చెప్పినప్పుడు ఫస్ట్ కాంటాక్ట్ అయ్యేది ఎవరికి? ఎవరైతే ఈ అవకాశం ఇచ్చిందో ఆయనకే కదా, అంటే మనకే కదా. సో ఇప్పుడు ఈ బెనిఫిట్ గురించి చెప్పినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నారో, సో అప్పుడు మనకి బిజినెస్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకేనా? సో ఇది బెనిఫిట్ మనం వాడుకుంటే మనకు వస్తుంది. సో మనకు వచ్చిన వాళ్ళు వాడుకుంటే వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది. సో ఇక్కడ కంపెనీ ఏంటంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ, ఒక కన్జ్యూమర్కే ఈ ఆపర్చునిటీ ఇస్తుంది. అంటే మనం కూడా వస్తువులు వాడాలి, వాడకుంటే నాకు డబ్బులు వస్తాయంటే రావు. సో కాబట్టి ఏంటంటే, సో ఇట్లా మనం నచ్చింది వస్తువులు వాడాలి, అట్లా మనం ఎంతమందికి చెప్పొచ్చు? చాలా మందికి చెప్పొచ్చు. సో మనం చెప్పడం వల్ల ఒక 10 మంది అన్నా మనకు కనెక్ట్ అవుతారా? కనెక్ట్ కదా, 10 మంది అన్నా కనెక్ట్ అవుతారు కదా. సో ఈ 10 మంది సపోజ్ వాళ్ళ ఇంట్లోకి అవసరం ఉన్న వస్తువులు కావచ్చు, అగ్రికల్చర్ ప్రోడక్ట్ కావచ్చు, హెల్త్కి సంబంధించిన కావచ్చు, ఎక్కడో అక్కడ ఉంటుంది, అవునా కదా. సో అవన్నీ ఇక్కడ కొనుక్కున్నారు అనుకో, ఎంత అవుతుంది? ఎంత అవుతుండొచ్చు? 2 ఎకరాల పొలం ఉంది, ఇంట్లో 4 ఉన్నారు అంటే ఎంత అవుతుండొచ్చు? 3,000 to 4,000 ఈజీ అవుతుంది. సో అది మనం 3,000 తీసుకున్నాం, ఒక 3,000 తీసుకున్నాం 10 మంది. సో 10 మంది 3,000 తీసుకున్నప్పుడు వీళ్ళకి బెనిఫిట్ వచ్చిందా లేదా? ఎంత బెనిఫిట్ వచ్చింది? ఒక 50% వరకు బెనిఫిట్ వచ్చింది. దానికోసమే కదా వాళ్ళు. సో ఇట్లా మనం చెప్పినాం కాబట్టి, సో ఇక్కడ ఏమైంది, 30,000 అనేది టర్న్ ఓవర్ క్రియేట్ అయింది. ఇట్లా మనం చెప్పడం వల్ల బయట కూడా వేరే వాళ్ళకి టర్న్ ఓవర్ క్రియేట్ అవుతుంది. అవుతుందా లేదా? ఒప్పుకుంటారా? ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో వీడియోస్ చూస్తూ మనకు నచ్చింది ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం సార్? మనకు బాగా నచ్చింది వీడియో ఏం చేస్తాం? చూసినాక మన దోస్తున్నాడు, ఆయన ఉన్నాడు, ఈయన ఆయన పంపిస్తామా లేదా? గ్రూప్లలో వేస్తాం. సో పంపిస్తాం. సో అట్లా మనం ఏదైతే వీడియో షేర్ చేస్తున్నామో ఆ యూట్యూబర్కి అనేది వ్యూస్ పెరుగుతున్నాయి, సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు, ఆయనకి డబ్బులు వస్తున్నాయా లేవా? కానీ ఇక్కడ మనం అదే విషయము ఇక్కడ 10 మందికి షేర్ చేస్తే, సో 30,000 టర్న్ ఓవర్కి అయితే మన ఇన్కమ్ వచ్చేసి 3,000. సో ఇప్పుడు ఇక్కడ 3,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది మనకి. బాగుందా? బాగాలేదు? మనం కూడా ప్రొడక్ట్ కొన్నాం, మనకు కూడా బెనిఫిట్ జరిగింది, 3,000 ఇన్కమ్ వచ్చింది. సో 3,000 తోటి మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ కావాలి. కానీ 3,000 ఇన్కమ్ ఏదైతే వచ్చిందో, సో ఈ 10 మందితో డిస్కస్ చేయండి. ఏమంటారు? అవునా కదా, నాకు కూడా ఎప్పుడు అంటారా లేదా? సో సింపుల్ గా వాళ్ళకి 3,000 గురించి చెప్తే ఇట్లా అంటుంది, ఇంకా ఎక్కువ వస్తే ఏం చేస్తారో తెలియదు. సో ఇప్పుడు 3,000 వీళ్ళకి ఇప్పించాలనుకోండి, మనం ఏం చేయాలి? సో నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారో ఒక లిస్ట్ రాసుకో. సో మనం చెప్తాం, వీళ్ళు కూడా ఒక 10 మెంబర్స్కి కనుక ఇంట్రడ్యూస్ చేసినారంటున్నాం, మనం కొద్దిగా ఎడ్యుకేషన్ ఉంటాం. సో ఎంతమంది అవుతారు? సో 100 మంది అవుతారు. 100 మంది కనుక సో ఈ బ్రాండ్లోకి వచ్చేసినారు అనుకోండి, వెస్టర్న్ బ్రాండ్లోకి. సో వాళ్ళు ఎంత డబ్బులు క్రియేట్ అయింది? 3 lakhs. అవునా కదా? సో 3 lakhs టర్న్ ఓవర్ క్రియేట్ అయితే మనకు వచ్చే ఇన్కమ్ ఎంత? 30,000 రూపీస్ మనకి. ఇప్పుడు నేనేం చేశాను అంటే ప్రొడక్ట్స్ ఉన్న కన్సిస్టెన్సీలో బాగా 4 కన్సిస్టెన్సీలో తీసుకున్నా, ప్రొడక్ట్ బాగా వచ్చిందండి.
ప్రొడక్ట్ ఉంది కదా అని చెప్పేసి నేను ఏం చేసిన ఒక 40% డిస్కౌంట్ వేరే వాళ్ళకి ఇచ్చిన. అప్పుడు టీమ్ బిల్డ్ అవుతుందా? అవుతుందా? కాదు. మరి ఇంత పెద్ద బిజినెస్ మనకి అవుతుంది కాదు. అంటే ఇక్కడ ఏముందంటే కంపెనీ బిజినెస్ చేయడం నేర్చుకోమండి. సో బిజినెస్ ఎట్లా చేయాలి అంటే మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం వాడుతూ వాటి గురించి చెప్పడమే బిజినెస్. ఓకేనా? సో ఇప్పుడు ఈ 10 మెంబర్స్ వస్తేనే ఇంత 100 మెంబర్స్ అయినారు. ఇప్పుడు ఈ 100 మెంబర్స్కి మీ 30,000 తెలిసింది అనుకోండి, మామ ఏం చేసావో తెలియదు, నాకు కూడా 30,000 రావాలి అంటే రాదా? అవునా కదా? సో సేమ్ టు సేమ్ పని ఈ 100 మంది కూడా ఇదే చేయాలి కదా. వాళ్ళకి డబ్బులు రావాలంటే కొంతమందికి చెప్పాలి, వాళ్ళ కస్టమర్ బేస్ని బిల్డ్ చేసుకోవాలి. సో అప్పుడు ఎంతమంది అవుతారు? 1000 మెంబర్స్ అవుతారు. సో టర్న్ ఓవర్ ఎంత అవుతుంది? 30 lakhs అవుతుంది. మన ఇన్కమ్ ఎంత ఉంటుంది? 3 lakhs. సో ఇప్పుడు 3 lakhs మనకి వచ్చిందంటే సో మనతో పాటు స్టార్ట్ చేసినటువంటి 100 మంది ఎవరైతే ఉన్నారో, 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు రావాలి. ఎందుకు వస్తున్నాయి? మనం బిల్డ్ అవుతూ వాళ్ళని బిల్డ్ చేసుకోవాలి. సో ఈ 10 మందికి కూడా 30,000 వస్తాయి. సో ఈ 100 మందికి కూడా 3,000 వస్తాయి. ఈ 1000 మందికి ఏమొస్తుంది? క్యాష్ బ్యాక్ వస్తుంది. 50% బెనిఫిట్ వస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం టైంని మ్యాన్ పవర్ని డూప్లికేషన్ చేస్తున్నాం. ఎట్లయితే బిజినెస్ మ్యాన్స్ ఇన్వెస్టర్స్ చేస్తున్నాం, ఇక్కడ 10 మంది 2 గంటలు టైం పెట్టిరు, మనకి 20 గంటల టైం అయింది. సో ఇక్కడ 100 మంది 2 గంటలు టైం పెట్టిరు, మన టైం అనేది 200 గంటలు అవుతుంది. సో ఇట్లా ఒక సంవత్సరం తిరిగే వరకు మన టీంలో 1,00,000 గంటల పని జరిగింది అనుకోండి, మనం కూడా సేమ్ టు సేమ్ అమ్మాయి లాగా అయిపోయింది. అవునా కదా? సో కాబట్టి ఏంటంటే సో ఇది బిజినెస్ ఆపర్చునిటీ ప్యూర్లీ. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం బిజినెస్ చేస్తున్నాం. సో ఇందులో కూడా ఒక 25% మనం సక్సెస్ అయినా కూడా 25% సక్సెస్ అయినా కూడా 75,000 నుంచి 80,000 మన ఇన్కమ్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ 30,000 కూడా సంపాదించడం కష్టం ఉంది. సో కానీ మనకు 3 లక్షలు వస్తే, సో ఫస్ట్ 3 లక్షలు వస్తే ఏం చేస్తారు సార్? 3 లక్షలు వస్తే ఏం చేస్తారు? వెస్టేజ్ నుంచి వాళ్ళ మీ అకౌంట్లో 3 లక్షలు పడ్డాయి అనుకోండి, సంవత్సరం అయిపోయింది, మీరు 2 సంవత్సరాలు అయిపోయింది వెస్టేజ్లో వర్క్ చేస్తూ 3 లక్షలు పడ్డాయి వెస్టేజ్ నుంచి. ఫస్ట్ ఏం చేస్తారు? అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మనకు 3 లక్షలు వస్తే ఏం చేయాలో కూడా క్లారిటీ ఉండాలి. ఓకేనా? లైఫ్ లో సెట్ అయ్యే వరకు ఒక బోర్డ్ తీసుకొని బ్యాంక్ సో మా కూతురికి అడిగాను నేను, ఒకవేళ నాకు 10 lakhs వస్తే ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ మీకు 10 lakhs రాగానే పప్ప నాకు BMW కార్ వచ్చింది. పిల్లలకు కూడా ఇంత క్లారిటీ ప్యూర్. అంటే డబ్బులు వస్తే నేను ఏం చేయాలి, నా డ్రీమ్స్ ఏమున్నాయని కూడా మనం ఆలోచిస్తాం. ఎందుకంటే అవి అయితే కావు, చెప్పట్లే మనం. ఒకవేళ చెప్తే మనం నేను నవ్వుతారేమో, అవునా కదా? సో మన 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 చరిత్రలో చాలా సాధించిన వాళ్ళు, అబ్దుల్ కలాం కావచ్చు, మిగతా వాళ్ళు చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ మీరు డ్రీమ్ చేయండి. చిన్న డ్రీమ్ చేస్తే కూడా అది నేరము ద్రోహం అని చెప్తుంది స్వామి వివేకానంద కూడా. సో మీరు ఒక చిన్న డ్రీమ్ చేసినారనుకోండి, మీరు పెద్ద ద్రోహం చేసినట్టు. డ్రీమ్ పెద్దగా చేయండి. సో ఇక్కడ మన గౌతమ్ బాలి సార్ కంపెనీ స్టార్ట్ చేసిన పర్సన్ కూడా ఏమంటారంటే సోచ్నే కా హిమ్మత్తో కరు. ఫస్ట్ ఆలోచించేదానికైనా వేయాలండి. ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది ఏంటంటే, ఒక రాజులు పెద్ద తోట ఉందని, అలా ఫుల్ మామిడి పళ్ళ చెట్లు ఉన్నాయి అనమాట. ఆ తోట పక్క నుంచి ఒక సైన్యాధిపతి ఒక సైనికుడు కలిసి కూతురాడు. పోతుంటే ఈ సైనికుడు ఏమన్నాడంటే, ఈ తోట ఎంత బాగుంది, సో ఇందులో ఒక మామిడి చెట్టు ఉంది కదా, మామిడి చెట్టు ఉంది కదా, ఇట్లాంటి ఒక చెట్టు నాకుంటే ఎంత బాగుందో అని అంటారు. ఇలాంటి ఒక చెట్టు నాకు ఉంటే ఎంత బాగుండు, నేను రోజు మంచిగా మామిడి పళ్ళు తింటుంటే కదా అని అంట. అయితే సైన్యాధిపతి అన్నాడంట, నువ్వు ఇట్లనే ఆలోచించుడే కదా, ఈ తోటనే ఉంటే బాగుండు అనుకుంటే పోయిందేముంది. అవునా కదా? ఆలోచనే కదా ఇప్పుడు ఈ తోటనే ఉంటే బాగుండు అంటే పోయిందేముంది. కాబట్టి థింక్ బిగ్. ఓకేనా? సో కాబట్టి ఈ ఆపర్చునిటీస్ నా కంపెనీ వెస్ట్ చేయడంలో సో 2004లో స్టార్ట్ అయింది.
ఎప్పుడు స్టార్ట్ అయింది? 2004. సో ఈరోజు నంబర్ 1 పొజిషన్లో ఉంది. సో ఇండియన్ మార్కెట్లో 3,800 crores పైన టర్నోవర్ చేస్తూ నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇక్కడ స్టార్టింగ్లో ఇది వచ్చినప్పుడు ఇట్లా లేదు. స్టార్టింగ్ ఏంటంటే 2 ప్రోడక్ట్స్ తోటి వచ్చింది. సో ఈరోజు 400+ ప్రోడక్ట్స్ ఉన్నాయి కంపెనీ దగ్గర. సో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి, మనం అన్ని చూడొచ్చు తర్వాత. సో ఒక 6 డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ అయింది. సో ఈరోజు 3.5 crores డిస్ట్రిబ్యూటర్స్ అనేది యాక్టివ్గా ఇక్కడ పనిచేస్తున్నారు, ఇన్కమ్ తీసుకుంటున్నారు, చాలా మంది వాడేవాళ్ళు. సో ఇట్లాంటి కంపెనీ స్టార్టింగ్ ఇయర్ 5 crores టర్నోవర్ చేసింది రెస్ట్. కానీ ఇప్పుడు చూస్తే 3,800 crores పైన టర్నోవర్ చేసింది. ఎవ్రీ ఇయర్ 20% పైన గ్రోత్ తీసుకొస్తుంది కంపెనీ. సో ఇట్లాంటి కంపెనీ వేరే లేదు. సో ఒకటే 2 బ్రాంచ్ ఆఫీసెస్ ఉంటాయి. ఈరోజు 3,500 బ్రాంచ్ ఆఫీసెస్ అన్ని ఇక్కడ మనం శంకరపేటలో ఉంది, పిక్కంలో ఉంది, బాన్సోడలో ఉంది, ఎల్లారెడ్డిలో ఉంది, కామారెడ్డిలో ఉంది, మెదక్లో ఉంది. సో అట్లా పోతే మనకు ఒక 20-30 కిలోమీటర్ రేంజ్లో ప్రతి దగ్గర ఈరోజు బ్రాంచ్ అనేది ఉంది. సో ఇండియాలో మాత్రమే ఉన్న ఇండియన్ కంపెనీ, కానీ ఈరోజు చూస్తే సో 9 దేశాలు 9 కంట్రీస్లో ఉంది. సో మనకు తెలిసిన వాళ్ళు 9 కంట్రీస్లో ఉంటే కూడా అక్కడ కూడా మనం స్టార్ట్ చేయొచ్చు, ఫ్లైట్లో పోయి కూడా బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇట్లాంటి కంపెనీ ఒక గ్రోత్ ఉన్న కంపెనీ. సో ప్రతి దాంట్లో కూడా గ్రోత్ చేసింది కంపెనీ, ఏ దాంట్లో కూడా గ్రోత్ చేయకుండా రాగలదు. సో ప్రతి దాంట్లో కూడా గ్రోత్ చేసింది. ఇట్లాంటి కంపెనీ మనకు అవకాశం ఇస్తుంది. సో మనం ప్రొడక్ట్స్ వాడితే ప్రొడక్ట్స్ కూడా 100% గ్యారెంటీ ఇస్తుంది. ఓకే. సో పెద్ద కంపెనీలు ఉన్నాయి, హిందుస్థాన్ లివర్, రకరకాల కంపెనీస్ ఉన్నాయి బయట. ప్రోడక్ట్ కొనండి, నచ్చకపోతే వాపస్ చేయండి, తీసుకుంటారా? కానీ ఇంత టర్నోవర్ చేసిన కంపెనీ, నంబర్ 1 పొజిషన్లో ఉన్న కంపెనీ. సో మనకి 30% ప్రొడక్ట్ వాడడానికి కూడా నచ్చకపోతే రిటర్న్ తీసుకుంటాం. సో ఈ కంపెనీ మనకి ఆపర్చునిటీస్. ఎవరైనా ఎక్కడ పని చేయాలి? గ్రోత్ ఉన్న దగ్గర, గ్రోత్ లేదు దగ్గర. గ్రోత్ ఉన్న దగ్గర పని చేస్తే మనం కూడా గ్రోత్ అవుతాం. సో కాబట్టి ఇక్కడ మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కానికి, ఎంత పెద్ద డ్రీమ్ అయినా చేయండి, ఫుల్ఫిల్ కానికి ఇక్కడ ఎక్కువ సమయం పట్టదు, కానీ మనకు క్లారిటీ ఉండాలి. సో ఆ క్లారిటీ కోసము మనం ఎక్కడ వెళ్ళాలి అంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్కి వెళ్ళాలి. సో విన్నింగ్ టీమ్ సిస్టమ్ తోటి మనం బెస్ట్ టీమ్లో పనిచేస్తే సో తొందరగా మన యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. సో అట్లా ఒక సిస్టమ్ని స్టార్ట్ చేసిన పర్సన్ని మీకు చూపిస్తా. సో ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయొచ్చు. ఎస్పీ భారతి నా పేరు. సో ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి, ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అనే అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి. సో వీళ్ళ అబ్బాయి కూడా ఈరోజు ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ యూత్ అనే అవార్డు తీసుకుంది. సో లండన్లో ఒక పెద్ద కాలేజీలో సో మాస్టర్స్ చదివచ్చింది. సో ఈ సార్ వచ్చేసి ఎస్పీ భారతి సార్ వచ్చేసి సిస్టమ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది సక్సెస్ అయ్యారు. పుస్తకం అదే, సక్సెస్ఫుల్ పర్సన్స్ ఈ పుస్తకంలో ఉన్నారు. సో బయట ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళ పుస్తకం మనకు కనబడుతుందా? బంచ్ ఆఫ్ సక్సెసెస్, తక్కువలు కాదు, కొన్ని వందల మంది సక్సెస్ అయిన వాళ్ళు. వీళ్ళందరూ ఆల్రెడీ ప్రూవెన్ ఫార్ములా అనేది ఒకటి క్రియేట్ చేశారు, అది ఫాలో అయితే మనం కూడా సక్సెస్ అవుతాం. సో మన ఫోటో కూడా ఒకవేళ సక్సెస్ అయితే ఈ పుస్తకంలో వస్తుంది. మన కోసం కూడా డ్రీమ్ చేయడానికి పేజీ ఉంది. ఎవరో రావాలనుకుంటున్నారు, మినిమం 1 lakh rupees గ్రౌండ్ డైరెక్టర్ అయితే మన ఫోటో ఇప్పుడు వస్తుంది. 9 కంట్రీస్లో ఎవరైనా చూడొచ్చు, ఎవరైనా చూపెట్టారు. సో అట్లా ఈ కంపెనీ స్టార్ట్ చేసినటువంటి పర్సన్స్ గౌతమ్ బాలి సార్, కన్వీర్ సింగ్ సార్, దీపక్ సార్, ఈ ముగ్గురు కంపెనీ స్టార్ట్ చేశారు. ఈయన నిన్న హైదరాబాద్కి వచ్చారు. సో ఈయన ఈరోజు హైదరాబాద్లో ఉన్నాడు. B20 అనే ఒక పెద్ద సెషన్ జరుగుతుంది, సో అక్కడ ఉన్నాడు. సో ఇక్కడ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి డైరెక్ట్ కలుస్తారు. అదే కంపెనీ ఓనర్ అయినా మనకు కనబడతాడు, మన దగ్గర వస్తాడు. కానీ ఇట్లాంటి పర్సన్స్ ఉన్నారు. సో ₹1 కోటి తీసుకుంటున్న వ్యక్తి మీరు ఎలా ₹1 కోటి సంపాదించి బిజినెస్లో అనేది మనకు నేర్పిస్తుంది. 10,000 కూడా సంపాదించిన వ్యక్తి యూట్యూబ్లో రకరకాల వీడియోలు చేస్తుంది. కానీ ఇక్కడ ₹1 కోటి సంపాదించే వ్యక్తి మనకు చెప్తుంది ఎట్లా సంపాదించాలి, ఎవరిని నమ్మాలి? ₹1 కోటి సంపాదించే వ్యక్తిని నమ్మాలి. కానీ చాలా మంది ఏం చేస్తామంటే బయట ఇంటికి వెళ్ళిన తర్వాత అరుగు పక్కన కూర్చున్నారు, అవునే కదా, చాయ్ బండి దగ్గర నిలబడ్డారు, వాళ్ళని సజెషన్ తీసుకుంటారు.
కానీ వాళ్ళకి ఏం తెలుసు అంటే ఆ 10,000 సంపాదించడమే తెలుసు. కానీ ఇక్కడ ₹1,00,00,000 సంపాదించే వ్యక్తి మనకు గైడెన్స్ ఇస్తుండు. సో ఈ కంపెనీ ద్వారా హైయెస్ట్ కార్ 1.5 crores పోర్షా కార్ కూడా ఇస్తుంది. సో వీళ్ళ లైఫ్ టోటల్ ఫ్యామిలీ కలిసి బిజినెస్ చేయొచ్చు అని నిరూపించిన వ్యక్తులు అనమాట. సో వీళ్ళ పేరు రాజుగురి ఆంజనేయులు, ప్రైవేట్ జాబ్ చేస్తుండే, ఈరోజు ఒక 10 lakh rupees ఇన్కమ్ ఉన్నాడు. అనూప్ గుప్తా అని చెప్పేసి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ రెడ్డి ఫ్లాగ్లో పనిచేస్తుండే, ₹1,00,000 జీతంకి. కానీ ఈరోజు ఇక్కడ 25 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నాడు. సో ఈయన వచ్చేసి గ్రేట్ లీడర్ అశోక్ సార్ అండ్ లావణ్య మేడం, ఒకసారి గట్టి క్లాప్స్. సో నేను ఈరోజు ఈ బిజినెస్లో ఉన్నా అంటే కారణం ఇక్కడ అనమాట. సో ఈ బిజినెస్ గురించి కనుక క్లారిటీ అయిపోతుంది, నన్ను ఏం చేసిండు ఒక వ్యక్తి, కానీ ఈరోజు ఆ బిజినెస్ లేదు. కానీ ఇతను ఎంత క్లారిటీ అయిపోతుంది, నేను కూడా ఉండకపోతుంది. కానీ సార్ మీరు ఇంత 20 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నుంచి రకరకాల పనులు బిజినెస్ చేస్తూ వచ్చారు, కానీ ఎక్కడ మీకు సెక్యూరిటీ లేదు, కాంపిటీషన్ బిల్డ్ అయింది. కానీ ఇది మీరు చేస్తే ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో మంచి లైఫ్ ఉంటుంది సార్. మీరు ఏదైతే డ్రీమ్ ఆలోచిస్తుందో అది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి. సో మీ డ్రీమ్ ఏంటంటే నేనేం చెప్పిన అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సో నాకు కూతురు తిరగాలి, ప్రతి దేశం పోయి రావాలి అంటే సార్ సూపర్ బిజినెస్ సార్ మీకు అని చెప్పి. సో అట్లా చెప్పడం వల్ల నేను ఈరోజు బిజినెస్లో ఉన్నాను. సో ఈ సార్ వచ్చేసి నా దగ్గరకు వచ్చినప్పుడు ఇక ఇన్కమ్ ఎంత అంటే 2.5 lakhs. నా చదువుకుంది ఏంది ఇంటర్మీడియట్. ఏం చేస్తుండే అంటే ఫోటోగ్రఫీ చేస్తుండే, పెళ్ళిళ్ళల్లో ఫోటోలు తీస్తుండే, వర్గాలు పిల్లలు ప్రాపర్. నేను నమ్మలేదు, ఏం సార్ మీరు ఫోటోగ్రఫీ ఆడుతున్నారు, ఇంటర్మీడియట్ చదివినంటారు, 2.5 లక్షలు సంపాదిస్తున్నారు అంటే మా దగ్గరికి ఎందుకు వస్తుంది, అవునా కదా. సో కాబట్టి అప్పుడు నమ్మలేదు. కానీ సార్ ఏం చేసిండు, సో సిస్టమ్కి కనెక్ట్ చేసిండు. సో మీరు రండి, ఒక మీటింగ్ ఉంది సార్, రండి హైదరాబాద్కి. సో మీకు అక్కడ ఇట్లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, నేనే అలా తక్కువ. సో అక్కడికి వెళ్ళి చూపించిన తర్వాత సో మైండ్ అనేది ఓపెన్ అయింది. సో పని చేయడం అనేది స్టార్ట్ చేసింది. సో నేను చేస్తున్నటువంటి డాక్యుమెంట్ రైటింగ్ అనేది వర్క్ చేస్తుంది, అది కూడా పక్కన పెట్టి రోజు వర్క్ చేస్తుంది. సో ఇన్నప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఒక 30,000 వస్తే చాలా ఎక్స్ట్రా ఇన్కమ్ మంత్లీ వచ్చింది. కానీ ఈరోజు 10 lakh rupees ఇన్కమ్ ఉన్నాడు, మంత్లీ 10 lakhs. నా దగ్గర వచ్చినప్పుడు 2.5 lakhs ఉంది 2 years కింద. కానీ ఈరోజు 10 lakhs ఇన్కమ్ ఉంది. ఏ బిజినెస్ అయినా ఇంత రోజు ఉంటుందా? సో మనం ఆలోచించవచ్చు. సో చాలామంది ఏమనుకుంటారు అంటే నేను దేనికి చేయాలి, నాకేం అవసరం అంటే ఇక్కడ కేకే సింగ్ అనే కలెక్టర్ గ్రేడ్ 1 ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ కూడా చేస్తుంది. ఎందుకోసం అంటే బికాస్ సెక్యూరిటీ కోసం. అక్కడ ఒక రిటైల్ అయితే పెద్ద సున్నానే. చాలామంది అంటారు నాకు టైం లేదు సార్ బిజినెస్లో అంటుంటారు. కానీ ఈ పర్సన్ వచ్చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి బజాజ్ స్పేర్ పార్ట్స్ అనేది సప్లై చేస్తుంది, డిస్ట్రిబ్యూటర్ అనమాట. సో ఈ పర్సన్ కూడా ఈ బిజినెస్ ఎందుకు చేస్తుందంటే సో నేను ఒకవేళ లేకపోతే ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుందా, ఇస్తుందా కంపెనీ? సో కాబట్టి ఒక సెక్యూరిటీ బిల్డ్ చేయడానికి ఆపర్చునిటీ కావడం జరిగింది. తెలంగాణలో ఫస్ట్ పర్సన్ సార్ వచ్చేసి, సార్ కోసం కూడా మనం గట్టే క్లాస్ చేస్తాం. సో ఈ పర్సన్ చాలా శ్రీనివాస్ అని చెప్పేసి వెలుగు తెలుసా, గ్రూప్స్ రాస్తారు, మహిళా సంఘాలు ఇక్కడ బుక్స్ రాస్తారు కొంతమంది, ₹100 గ్రూప్ తీసుకుని. అట్లాంటి రాస్తున్నటువంటి పర్సన్ ఈరోజు సో 5 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో జ్యోతిష్ కుమార్ నాయర్ అని చెప్పేసి కేరళ, సో సైంటిస్టు డిఆర్డిఓలో పనిచేసిండు, హైదరాబాద్లో కూడా పనిచేసింది సార్. సో ఈ పర్సన్ చేసి సింహాచారి సార్ వచ్చేసి ప్రైవేట్ స్కూల్ టీచర్ అనమాట, ₹12,000 జాబ్ చేస్తుండే. కానీ ఈరోజు ఇతన్ని కలవాలంటే కూడా ఒక 10 మంది పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి, అట్లాంటి పొజిషన్ సార్ కూడా పరీక్షల్లో ఉంటారు హైదరాబాద్. సో చాలామంది నేను చాలా చదువుకున్నా అనుకుంటున్నాను కదా. సో ఈ పర్సన్ వచ్చేసి శ్రీనివాస్ చారి సార్, ఏరోనాటికల్ ఇంజనీర్, జర్మనీ వెళ్ళాల్సినటువంటి పర్సన్ వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. సో వాళ్ళ నాన్న చనిపోయింది కాబట్టి సో వెళ్ళలేకపోయాడు ఆర్థిక ఇబ్బందుల వల్ల. సో ఎట్లా నడుస్తుందో ఇల్లు ఏం తెలియదు, ఆయన చదువుకుంటాడు. కానీ ఎప్పుడైతే చనిపోయాడో సో ఆయన జర్మనీ వెళ్ళాల్సినాడు, వెళ్ళలేకపోయాడు. సో వాళ్ళ అమ్మ ఏమన్నదంటే సో కుల వృత్తి మనం చేసుకుంటే తప్పేముంది, చదువుకుంటే కానీ అన్నారు. అంటే సో గోల్డ్ స్మిత్ అనమాట. సో ఒక 4 బంగారం షాపులు పెట్టారు. సో అట్లా నడుపుతున్నటువంటి పర్సన్ కరోనా సిచ్యువేషన్లో ఏమైపోయిందంటే ఆ గోల్డ్ షాప్ నుంచి ఏమన్నా వస్తుందా కాలేదు. కానీ ఆ టైంలో ఈ ఆపర్చునిటీ తీసుకున్నాడు. సో ఈరోజు 8 lakhs ఇన్కమ్లో ఉన్నాడు. సో రాజేంద్ర జిట్కర్ సార్, సో ఎట్లా చెప్పాలంటే మనం ఇతని గురించి భూమి మీద లేకుండా కానీ
సో వాళ్ళ ఇంటికి ఇన్కమ్ వస్తుంది అనమాట ఇప్పుడు వెస్టీజ్ ద్వారా. సో ఇలా ఎక్స్ బ్యాంక్ ఎంప్లాయీ ఒక 3 years బ్యాక్ చనిపోయాడు. అప్పటికి వెస్టీజ్లో 5 lakhs ఇన్కమ్ ఉంటుంది, కానీ ఈరోజు 9 లక్షల రూపాయల ఇన్కమ్ వస్తుంది. సో సెక్యూరిటీ అంటే ఇట్లా ఉంటుంది. చాలా మంది ఏంటంటే పెన్షన్ కోసం చూస్తుంటారు, ఎంత వస్తుంది పెన్షన్, కానీ 9 లక్షలు వస్తుంది. సో అప్పుడు ఇంట్లో మనం ఏమి అనుకునేవన్నీ ఫుల్ఫిల్ అయ్యాక. సో ఇక్కడ సలీం సార్ అని చెప్పేసి ఒక క్యాబ్ డ్రైవర్ అనమాట. సో హైదరాబాద్ ఉంటారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ డ్రైవింగ్ చేస్తుంటే 7వ తరగతి వరకు చదువుకున్నటువంటి పర్సన్. సో ఒక 30 lakhs అప్పులలో ఉండేది, కానీ ఆ ఆపర్చునిటీ తీసుకోకూడదు. కానీ ఈరోజు అబౌట్ 10 lakhs ఇన్కమ్ ఉంటుంది. సో ఇక పవన్ రాజ్ సినిమా ఫోటోగ్రాఫర్, సో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ అట్లాంటి వాళ్ళతో పనిచేసినటువంటి. సో ఇలా ప్రసాద్ అని చెప్పేసి బీటెక్ చదువుతున్నటువంటి క్యాండిడేట్. సో ఇలా పురుషోత్తమ దాస్ సార్, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇది ఫ్రాడ్ అనిపించడం ఏం చేస్తాం, ఫస్ట్ పోయి పోలీసులో కాంప్లైంట్ ఇస్తాం. ఈయన క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తారు. సో వీళ్ళ మేడం ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి ఆన్లైన్లో సెర్చ్ చేసి ఈ ఆపర్చునిటీ ఎంచుకుంది వెస్టేజ్కి. సో ఇది 14 లక్షల పైన ఇన్కమ్తో ఉంటుంది. సో బెస్ట్ కార్ కూడా పెట్టించింది, అయినా కూడా జాబ్ చేయట్లేదు. సో ఇలా చాలామంది. సో ఇలా ఇది వచ్చేసి పోషక్ పోయిన సంధ్య అని చెప్పేసి హైదరాబాద్ ఉంటుంది. సో 8 వరకు చదువుతుంది, కూరగాయలు అమ్మే పర్సన్ అనమాట. సో నా లైఫ్లో ఇట్లా అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నేను ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాను. సో వెబ్సైట్ ఆపర్చునిటీ ఆమె కనబడ్డది. సో ఈరోజు 5 lakhs అబౌవ్ ఇన్కమ్లో ఉంది. సో కూరగాయలు అమ్ముకునే ఆమె కూడా 100 మందికి ఇది చేస్తుంది. సో ఇట్లా చాలామంది ఏం చేస్తాం, ఇప్పుడు ఆపర్చునిటీ గురించి తెలియగానే ఎవరికి చెప్తాం, ఫ్రెండ్స్కి చెప్తాం, తర్వాత చుట్టాల పెళ్ళి అయితే బాగుపడికి చెప్తాం, అవునా కదా, ఫస్ట్ అట్లా చేస్తాం కదా. సో ఈ ఆపర్చునిటీ బాగుంది అని చెప్పేసి సో ఈయన సలీం సార్ ఈయన చెప్పిండట శ్రీనివాస్ సార్కి. చెప్తే ఏమంటే మా గౌరవ డైరెక్ట్ లాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ వేసి ఇప్పుడు వాళ్ళ మూడు చేయగలడు. కానీ ఒక 6 months తర్వాత సార్ చెక్ 50,000 చూసి సో ఈ బిజినెస్లోకి సైన్ చేసి. సో ఈరోజు సార్ కంటే ఎక్కువ పైసలు 13 లక్షల పైన ఇన్కమ్ ఉంది, BMCM క్లబ్ మెంబర్. సో ఈరోజు కంపెనీ. సో ఇలా కూడా బెంజ్ కార్ తీసుకుంటున్నారు. క్యాబ్ నడిపించే వ్యక్తి 60 lakhs బెంజ్ కార్. సో క్లాబ్స్ నేను మొట్టమొదటి కూడా కొట్టచ్చు, ఎందుకంటే మాకు సంఖ్య అయిన బయట. సో ఇట్లా చాలామంది, సో MBBS డాక్టర్లు ఉన్నారు, సో సర్జన్లు ఉన్నారు, సో చాలా రకాల వాళ్ళు, అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు ఉన్నారు. సో చాలామంది ఇక్కడ చూస్తే మనకి ఇబ్రాహీం అని చెప్పేసి ఎప్పుడే బాగుమర్దికి చెప్తాడు, సలీం సార్ బాగుమర్ది అనమాట. సో ఇలా చెప్పినప్పుడు ఏమైందంటే మీ నాన్న పిచ్చోడైనట్టున్నాడు, వాళ్ళ పిల్లలకి చెప్పినాడు. సబ్బులు పేసుకు మార్చి పైసలు వస్తాయి అని చెప్పి పిచ్చోడైనట్టున్నాడు అని చెప్పినాడు. కానీ ఈరోజు ఈయన కూడా 1.5 lakh ఇన్కమ్ ఉంది, లేకపోతే గదే డ్రైవింగ్ చేసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సేమ్ ఆపర్చునిటీ ఉంది కదా, ప్రతి ఒక్కరికి కూడా సేమ్ ఆపర్చునిటీ ఉంది, సేమ్ కంపెనీ ఉంది, సేమ్ సిస్టమ్ ఉంది, విన్నింగ్ టీమ్ సిస్టమ్. సో మనకు చదువు వస్తుందా రాదా, మనం నల్లవలమా తెల్లవలమా, మనం పల్లెటూరు వాళ్ళమా పట్టణం వాళ్ళమా అనేది మ్యాటర్ చేయదు, డబ్బులు ఉన్నామా డబ్బులు లేని వాళ్ళమా అనేది మ్యాటర్ చేయదు. ఒకటే మ్యాటర్ చేసేది ఏంటంటే ఒక నిర్ణయం. సో నేను ఇప్పటిదాకా వాడుతున్నటువంటి బ్రాండ్స్ కాకుండా వెస్టేజ్ బ్రాండ్ వాడతా అని ఒక నిర్ణయం తీసుకుంటే సో మన లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి సో ఇట్లాంటి ఆపర్చునిటీ అయితే ప్రపంచంలో ఎక్కడ లేదని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? సో సింపుల్గా, ఎందుకంటే ట్రెడిషనల్ మార్కెట్లో మనం ఒక బిజినెస్